చేతనైనను కాదు గాని దేవుని ఆత్మచే ఈ కార్యము సాధ్యమైనది. ప్రేక్షక మహాశయులకు నా నమస్కారం. మరొకసారి మన సాహితీ సంపదకు మా ఆహ్వానం. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీరు ఆదరించి చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఉత్తరాలు మాకు రాస్తున్నారు, టెలిఫోన్లు చేస్తున్నారు. చాలా సంతోషం. దీని ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. మన సాహితీ సంపదలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మేము ఆస్వాదిస్తున్నాం, అనుభవిస్తున్నాం అని చెబుతున్నటువంటి మాటలు చాలా మాకు ఆనందదాయకం. మీరు చూపిస్తున్నటువంటి ఈ ఆదరాభిమానాలకు మా ధన్యవాదాలు. పురుషోత్తమ చౌదరి గారిని గురించి, వారి సాహితీ సేవను గురించి, వారు వెదజల్లినటువంటి సాహితీ సౌరభాలను గురించి మనం ఆలోచిస్తాం. సాహిత్యంలో ఉన్నటువంటి ప్రక్రియల్లో చాలా వాటిల్లో వారు కేవలం ప్రవేశాన్నే కాకుండా ప్రావీణ్యతను సంపాదించి పాఠకులకు, ఆనాటి శ్రోతలకు ఎంతో మేలును చేకూర్చారు అని మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇందుకు సంబంధించినటువంటి మరొక సాహితీ ప్రక్రియ ఉన్నది. దాని గురించి కూడా మనం ఆలోచించాలి. అందులో కూడా పురుషోత్తమ చౌదరి గారు మంచి ప్రతిభను కనపరిచినారు. దాన్ని దాటవేయటానికి వీల్లేదు. అది అనువాద సాహిత్యం. దీని గురించి 4 మాటలు ముందుగా చెప్పుకుంటే కానీ తర్వాత ఆయన రచించినటువంటి పుస్తకాలు కానీ, అనువాదం చేసినటువంటి పుస్తకాలు కానీ, అనువాదం చేసినటువంటి కీర్తనలు కానీ, అందులో ఉన్న విశిష్టత మనకు అర్థం కాదు. ఈ అనువాద సాహిత్యం అన్నటువంటిది చాలా ప్రాచీనమైనటువంటి కళ. బైబిల్ గ్రంథమే ఆధారంగా ఒక ఉదాహరణ చెబుతా నేను. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం, దాన్ని ఆధారంగా చేసుకుని చరిత్రకారులు ఏం చెబుతారనంటే, క్రీస్తుకు పూర్వమే 2000 సంవత్సరాలకు ఏర్పడి ఉన్నటువంటి ఈ బబులోను దేశంలో అనువాదకులు ఉండేవాళ్ళట. లేఖికులు అని వాళ్ళని పిలిచేవారు. అంటే ఏమిటనమాట, ఆయా భాషలని వీళ్ళు నేర్చుకొని తాకీదులు కానీ, తదితరమైనటువంటి వ్యాసాలు కానీ, రాజుగారు పంపించవలసినటువంటి సందేశాలను కానీ వారు పంపిస్తూ ఉండారు. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలోనే మనకు ఈ రకమైనటువంటి ఆధారం కనిపిస్తుంది. ముందుగా ఒక మాట అన్నాను, అనువాదం ఒక ప్రాచీన కళ అని. ఎందుకు అనాల్సి వచ్చిందంటే, 2 భాషలు ఉంటాయి. ఒకటి మూల భాష, ఇంకొకటి లక్ష్య భాష. అంటే ఏమిటనమాట, మనం ఏ భాషలో అయితే మాట్లాడుతున్నామో ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని, సందేశాన్ని లక్ష్య భాషలోనికి అనువదించాలి. అలాంటప్పుడు ఈ 2 భాషల మీద భాషాధికారత ఉండాలి. ఈ 2 భాషల్లో ఉన్నటువంటి నుడికారం తెలిసి ఉండాలి, ఈడియం తెలిసి ఉండాలి. లేకపోతే పేలవంగా ఉంటుంది, ఒకసారి చదివినా సరే తలనొప్పిగా ఉంటుంది అనమాట. ఆ భాషలో ఉన్నటువంటి లయలు, హోయలు, సొగసులు అది కనుక సరిగ్గా మనం వాడుకోగలిగితే ఏ భాష అయినా సరే చాలా వినసొంపుగా ఉంటుంది, చదివే పాఠకులకు కూడా మనోరంజకంగా ఉంటుంది. అది మన బైబిల్ గ్రంథం ద్వారా మనకు వెల్లడైనటువంటి విషయం. ఇది మీరు గమనించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నా. అయితే ఇక్కడ కూడా ఒక విషయం చెప్పుకోవాలి. అనువాదం అన్నటువంటిది 4-5 రకాలుగా ఉంటుంది. ఒకటి పద అనువాదం, అంటే మాటకు మాట అనువదించడం అన్నమాట. రెండవది స్వతంత్ర అనువాదం, దాన్ని విన్న తర్వాత తాను స్వతంత్రంగా చేసుకునేటటువంటి అనువాదం, స్వేచ్ఛ అనువాదం. ఇంకొకటి భావాన్ని పరిగ్రహించిన పిదప ఆ సారాంశం, సందేశం వంట పట్టుకుని ఆ 2 చెదిరిపోకుండా వేరేటటువంటి మాటలు వాడి, అంటే మూల భాషలో ఉన్నటువంటి పదజాలమే వాడకుండా లక్ష్య భాషలోనికి వెళ్ళేటప్పుడు భావం చెదిరిపోకుండా సరైనటువంటి పదజాలంతో ఏర్చి కూర్చున్నటువంటిది అది భావాన్ని అనువదించినటువంటి విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా చేయడానికి గల కారణం ఏమిటంటే, శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక దొరగారు మిషనరీలు వీళ్ళందరూ ఈ పాట పాడుకునేటప్పుడు వారికి అనిపించిందంట, అవును ఇంత చక్కటి ఇంగ్లీషు గీతాన్ని తెలుగులో ఎందుకు మనం తర్జుమా చేయించకూడదు అని. అప్పుడు ఎవరు కనపడతారు, ఇంకా పురుషోత్తమ చౌదరి గారే కదా. చౌదరి గారికి కబురు చేస్తారు. ఆయన వచ్చాడు. ఈ పాటలో ఉన్నటువంటి సారాంశాన్ని వాళ్ళు పురుషోత్తమ చౌదరి గారికి చెప్పారు. చెప్పితే ఆయన కూర్చొని అనేసి ధ్యానపూర్వకంగా ఎటువంటి చక్కటి గీతాన్ని రచించాడని అంటే,
ఎన్నిసార్లు పాడినా, ఎన్నిసార్లు చదివినా, పాటనే ధ్యానించిన తనివి తీరదండి. ఈ కీర్తనని మీరే వినండి. మనకు బాగా తెలిసినటువంటి కీర్తనే. ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో దేవా. సన్నిధి
మరి ముఖ్యంగాను బళ్ళారి నుంచి వచ్చినటువంటి కొన్ని కరపత్రాలు ప్రబోధాత్మకమైనటువంటివి, సాంఘిక దురాచారాలను ఖండిస్తూ వచ్చినటువంటివి, మతంలో ఉన్నటువంటి గొప్ప సంగతులను గురించి తెలిపేటటువంటివి, దేవుని దగ్గర లభించేటటువంటి గొప్ప ఆదరణ, ఆనందం, ఆత్మానందం, మనశ్శాంతి, ఇందుకు సంబంధించినటువంటి కొన్ని కరపత్రాలు ఆ రోజుల్లో బళ్ళారి నుంచి వెలువడ్డాయి. తదుపరి విశాఖపట్నంలోనే లండన్ మిషనరీ సొసైటీ వాళ్ళు ఒక ప్రింటింగ్ ప్రెస్, ముద్రణాలయాన్ని ఏర్పాటు చేశారు. అందుకని అక్కడ కూడా కరపత్రాలు అచ్చవుతూ ఉండేవి. విలియం కేరీ లాంటి వారు, జాన్ హే, డాసన్, రీడ్స్, ఇటువంటి వాళ్ళు రచించినటువంటి ఇంగ్లీషు కరపత్రాలను వీరు కథ చేసేవారు. వీరు దాన్ని చదవటం, దానికి తగిన విధంగాను తినిగించడం, తెలుగులో వాటిని అనువదించటం, ముద్రించటం, అందరికీ పంచిపెట్టడం జరుగుతూ ఉండేదన్నమాట. అటువంటి వాటిల్లో కొన్నింటిని పేర్కొనక తప్ప, చాలా ఉన్నాయి కానీ కొన్నింటినైనా మనం పేర్కొనాలి. విలియం కేరీ గారు 1861లో ఒక చక్కటి కరపత్రాన్ని, సంచలనాత్మకమైనటువంటి కరపత్రాన్ని వారు లిఖించారు ఇంగ్లీష్లో. డార్క్నెస్ డిస్పెల్డ్, అంధకార నాశనము అన్నటువంటి పేరుతో ఆ ఇంగ్లీష్ కరపత్రాన్ని పురుషోత్తం చౌదరి గారు అనువదించారు. ఏమిటనమాటను, ఆధ్యాత్మిక అంధకారం, యథార్థాన్ని కనుక్కోలేకపోవడం, పారమార్థిక జీవితానికి సంబంధించినటువంటి పరమసత్యాలను మనం పరిగ్రహించకపోవడం, ఏవేవో మనం ఊహించుకున్నటువంటి ఆలోచనలకు కట్టుబడి సత్యాన్ని స్వీకరించకపోవడం, పరిస్థితులకు తలొగ్గి ఎవరైనా చెప్పినా వాటిని సరిగ్గా వినకపోవడం, ఇటువంటి వాటన్నిటిని కలిపి ఆయన డార్క్నెస్ అని అన్నాడు. అంటే ఏమిటనమాటారు, సరైనటువంటి భావన లేకుండాను ఆ చీకటిలో తచ్చట్లాడేటటువంటి ప్రజలకు పోల్చి అటువంటి డార్క్నెస్ అంటే ఆ చీకటిని, ఆ అంధకారాన్ని పారద్రోలాడు. డార్క్నెస్ డిస్పెల్డ్ అన్నదానికి ఈయన అంధకార నాశనం అనేది పెట్టాడనమాట. ఈ అంధకార నాశనం అన్నటువంటిది చదివితేనంటండి జ్ఞానోదయం కలిగేదట. చాలామంది ఆనాటి పండితోత్తములు భాష పట్లే కాదు, అసలు తత్వం పట్ల కూడా శ్రద్ధను కనపరిచేటటువంటి వాళ్ళు, చదివిన తర్వాత వాళ్ళు వెలుబుచ్చినటువంటి అభిప్రాయం ఏమిటారంటే, మాకు నచ్చినటువంటి భాషలో, మాకు వచ్చినటువంటి భాషలో మా నుడికారాన్ని వాడుతూ రచించినటువంటి ఈ తెలుగులాగా ఉన్నటువంటి ఈ తెలుగు మాకు బాగా నచ్చినటువంటి విషయం. అంతేకాదు, ఇందులో మీరు వెలుబుచ్చినటువంటి తాత్విక భావాలు, మతైక సూత్రాలు, మహితోక్తులు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేశాయి, మాకు జ్ఞానోదయం కలిగింది అని చెప్పారట. జ్ఞాన చక్షువులు తెరిచి ఉంటే మనకు ఇటువంటి జ్ఞానోదయం కలగటం సహజం. 1861లోనే మరొక కరపత్రం వెలువడింది. డబ్ల్యూ బెరీ అనేటటువంటి మిషనరీ గారు రచించారు దీన్ని అని పండితులు చెబుతారు. కానీ అందులో ఉన్నటువంటి విషయ సంగ్రహాన్ని బట్టి విలియం కేరీ గారే రాశారు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఎవరైతేనేముంది, దాన్ని అనువదించినటువంటి వారు పురుషోత్తం చౌదరి గారు. ఈ జగన్నాథ పరీక్ష అన్నటువంటిది చాలా దుమారాన్ని లేపిందండి. ఈయన ఏ మతాన్ని కూడాను ద్వేషించలేదు, అది ముందుగా చెప్పుకోవాలి. పోతే అక్కడక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు, అర్థం లేనటువంటి ఆచారాల పట్ల ఈయన కొద్దిగా ఆగ్రహాన్ని వెలుబుచ్చారు. అది ద్వేషపూరితమైనటువంటి ఆగ్రహం కాదు, అది సరిదిద్దాలి అని చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆగ్రహమే, కోపించుకోవడమే కానీ మరొక రకంగా భావించడానికి వీలే లేదు. ఒకటి, భావితరాల వారికి అభ్యుదయ సాహిత్యానికి పునాదులు వేసేటటువంటి రీతిగా ఆయన అటువంటి కరపత్రాలను అనువదించారు. ఆలోచనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. బాబు, ఆచారాల మాట అలా ఉంచండి, ఆచారాల కంటే కూడా ఆలోచనలకు మనం ప్రాధాన్యత ఇచ్చి ప్రతి విషయాన్ని గురించి కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే సత్యం ఏమిటో మనకు అవగతం అవుతుంది అన్నటువంటిది ఆయన వాదన. అందుకనే అభ్యుదయ సాహిత్యానికి పునాదులు వేసిన వాడు పురుషోత్తమ చౌదరి గారని ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాం మనం. ఈ మనిషి ఎప్పుడు కూడానండి అన్వేషి, తనకేదో లభించాలని, మరీ ముఖ్యంగా పారమార్థిక జీవితానికి సంబంధించినంత వరకు అనుక్షణం కూడా తన మనసు అన్వేషిస్తూనే ఉంటుంది. దైవస్వరూపులైనటువంటి వారు, దైవాంశులు, పండితోత్తములు, వేదాంతాన్ని అభ్యసించినటువంటి వారు, వేదాంతులు, వారు చెప్పేటటువంటి మాటలు, ప్రవచనాలు, వీటన్నిటిని కూడా మననం చేస్తూనే ఉంటాడు తన స్థాయిలో.
కానీ ఏదో ఒక దశలో ఏం చేస్తాడనంటే తాను కొన్ని నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలను ఏర్పరచుకుంటాడు. సరైన సరికాకపోయినా దాన్నే అనుసరిస్తూ పోతూ ఉంటాడు. కానీ అటువంటి దశలోనే ఎవరో ఒకరు యథార్థతను తెలుసుకున్నటువంటి వారు, సత్యాన్వేషులు తరసిల్లినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెబుతారు, వినాలి. అది విని మన ఆలోచన సరళిని మార్చుకోవాలి. అందుకు పురుషోత్తమ చౌదరి గారి సాహిత్యం బాగా పనికొచ్చింది. దీనికి తోడు ఆయన రచించినటువంటి తదితర స్వయంగా రచించినటువంటి తదితర సాహిత్యం, జగన్నాథ పరీక్ష, ఇవన్నీ కలిపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోపోద్రికులయ్యారట. ఈయనని వెలివేసేంత వరకు వచ్చింది, వెలివేశారు కూడాను. అంటే ఏమిటనమాట, అందులో ఉన్నటువంటి ఆ విషయాలు వాళ్ళని అంతగా బాధ పెట్టారన్నమాట. కానీ ఈయనైతే చాలా స్పష్టంగా చెప్పాడు, ఏ మతాన్ని నేను ద్వేషించలేదు అని. అది మనం గమనించదగినటువంటి విషయం. ఇంకా వీరు రచించినటువంటి, ముఖ్యంగా అనువదించినటువంటి పుస్తకాలు, కరపత్రాలు చాలా ఉన్నాయి. వాటిని పేర్కోవాలి అని అంటే ఒక పెద్ద జాబితా అవుతుంది. కానీ కనీసం 4-5 వాటిని అన్నాను పేర్కొనక తప్పదు. ఆ జాబితాలో ఉన్నటువంటి కరపత్రాల గురించి 1-2 పుస్తకాల గురించి కూడా నేను మీకు అవి చదివి వినిపిస్తాను. నేను నిజమైన ఆశ్రయము, దీన్ని రచించినటువంటి వారు పియర్స్ అనేటటువంటి ఒక మిషనరీ గారు. దాన్ని పురుషోత్తమ చౌదరి గారు అనువదించారు. అలాగే వెలుగుకును చీకటికి ఏమి సాంగత్యము, చక్కటి కరపత్రం. కానీ దీని రచయిత ఎవరో తెలియదు. పోతే విశ్వబోధన మెట్టుకు చాలా స్పష్టంగా ఉంది, అందరూ కూడాను ఆమోదించినటువంటి కరపత్రం. తర్వాత విశ్వాసము ఎవరి మీద నుంచవలసినదనే విచారణ, దీన్ని రచించినటువంటి వారు డబ్ల్యూ క్యాండీ అనేటటువంటి మిషనరీ గారు. అది విశ్వాసానికి సంబంధించినటువంటిది. విశ్వాసం అన్నటువంటిది ఏ దేవుడి మీద, ఏ దేవత మీద, ఎవరి మీద ఆ విశ్వాసాన్ని మనం నిలుపుకోవాలో, ఎందుకు నిలుపుకోవాలో, అలా విశ్వాసాన్ని నిలుపుకున్న తర్వాత కలిగే పరివర్తనం ఏమిటో, కలిగేటటువంటి ఆత్మానందం ఏమిటో వివరించేటటువంటిది ఈ అనువాదితమైన క్యాండీదొర గారి కరపత్రం. తర్వాత మసూచి విసూచి సంకటములను గురించి కలిగిన భ్రాంతి నివృత్తి, దీన్ని డబ్ల్యూ గార్డిన్ అనేటటువంటి మిషనరీ గారు రచించినటువంటిది. ఆ రోజుల్లో ఏ రకమైనటువంటి జబ్బు కలిగినా ఏదో ఒక దేవత వల్ల కలిగిందని, లేదా ఏదో ఒక పిశాచి వల్ల కలిగిందని, గాలి సోకిందని, ఏవో రకరకాలైనటువంటి భావాలతో, భాషలతో, మాటలతో వాళ్ళ అనుమానాలను వ్యక్తం చేసుకునేవాళ్ళు. అంతేగాని ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథం వాళ్ళలో కలగలేదు. ఆ రోజుల్లో సరైనటువంటి విద్య లేకపోవడం ప్రధాన కారణం కావచ్చు. అందుకనే ఇటువంటి అభిప్రాయాల పట్ల, మూఢ నమ్మకాల పట్ల ఉన్నటువంటి ఆ భ్రాంతిని తొలగించే విధంగా ఈ మసూచి, కలరా తదితర జబ్బులకు సంబంధించినటువంటి విషయాన్ని వివరించేది ఈ కరపత్రం. ఇది చాలా ఉపయోగపడిందంట ఆ రోజుల్లో. ఇలాంటిదా ఇది, దీని కొరకు వస్తున్నాయా ఈ జబ్బులు, మేము ఇలా చేస్తే ఇవి నయమైపోతాయా, దగ్గర చూస్తూ చూస్తూ మా కళ్ళ ముందు మా ప్రియులు మేము పోగొట్టుకుంటున్నామే, ఏ దేవతకో మొక్కుకొని, ఏ పిశాచికో, ఏ దయ్యానికో మేము మొక్కుబడులు చెల్లించుకుంటూ ఈ రకమైనటువంటి అంధకారంలో ఉండిపోయామే అని వాపోయేటటువంటి వాళ్లకు, వెలిపించేటటువంటి వాళ్లకు ఈ కరపత్రం కనువిప్పులాగా కనిపించిందని చెబుతారు. ఇటువంటి ఉత్తమమైనటువంటి కరపత్రాలను, 10 మందికి పనికొచ్చేటటువంటి కరపత్రాలను, కేవలం మత మీదనే కాకుండా సాంఘిక దురాచారాలను కూడా ఖండించేటటువంటి వాటిని కూడా పురుషోత్తమ చౌదరి గారు పరిగణనలోనికి తీసుకొని వాటిని కూడా అనువదించి సమాజానికి ఎనలేని సేవ చేసినటువంటి వారు. ఇంతకుముందు ఒక కరపత్రాడు గురించి మాట్లాడేటప్పుడు కులాచార పరీక్ష అన్నటువంటి దాని గురించి నేను ప్రస్తావించాను. అది కూడాను చాలా గందరగోళాన్ని సృజించిందని కూడాను ఒక సందర్భంలో చెప్పుకోవడం జరిగింది. అయితే దానితో పాటు కూడాను అలాంటివే మరికొన్ని కరపత్రాలు కూడాను వారు అనువదించారు. అటువంటి వాటిలో చాలా ముఖ్యమైనటువంటిది మనసే మూలం, మనసే మూలం, మరణం, ఇటువంటి పత్రికలను కొంచెం బేరీజులు వేసి దాన్ని వారు అనువదించారా, వారే స్వయంగా రాశారా, అనువదిస్తే దాని మూలం ఎవరిది అని కాస్త పరిశీలించమని నాకు పంపించారు. ఎవరు? జే చౌదరి గారు, జేమ్స్ జయశీలు చౌదరి గారు. వీరెవరు? పురుషోత్తమ చౌదరి గారి అన్నగారైన జగన్నాథ చౌదరి గారి 5వ తరపు మనవడు. చౌదరి గారి సాహిత్యం పట్ల అత్యంత శ్రద్ధను కనపరిచినటువంటి వారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అలభ్యం అనుకున్నటువంటి గ్రంథాలను సంపాదించి
పుస్తకంగా కూడా వీరు అచ్చువేసినటువంటి వారు. జేమ్స్ జయశీల్ చౌదరి గారు 2 పుస్తకాలను వేశామని చెప్పుకున్నాము కదా, ఇది 2వ పుస్తకం. కవి సార్వభౌముడు పురుషోత్తమ చౌదరి సాహితీ సౌరభాలు అన్నటువంటి పేరుతో ఈ పుస్తకాన్ని వెలువరించాం. మేమిద్దరం కలిసి ఈ పుస్తకాన్ని వెలుగులోనికి తీసుకొచ్చాం. కానీ చౌదరి గారికి సంబంధించినంత వరకు జేమ్స్ జయశీల్ గారు చేసినటువంటి కృషి అమోఘమైనటువంటి కృషి, ప్రశంసనీయమైనటువంటి కృషి. ఎంతగానో ఖర్చు పెట్టి, ఎంతగానో సమయాన్ని వెచ్చించి, ఇంకా ఆ జీవితానంతటిని దీని కొరకే ధారపోసారా అన్నటువంటి రీతిలో ఈ పుస్తకాన్ని వెలువరించారు. ఇది చాలా గొప్ప విషయం. దీన్ని చదివితే కానీ అలభ్యమైనటువంటి గ్రంథాలన్నీ ఇందులో ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఇలా పుస్తకాలను గురించి కానీ, కరపత్రాలను గురించి కానీ, వారు స్వయంగా రాసినటువంటి వాటిని గురించి కానీ, వారు అనువదించినటువంటి వాటిని గురించి కానీ, ఆయా సందర్భాలను గురించి కానీ చెప్పుకుంటూ పోతే చాలా విస్తృతమైనటువంటి రీతిలో ఇది కొంతకాలం కొనసాగుతుంది. అయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో చోటు చేసుకున్నటువంటి కీర్తనల వరకే మనం పరిమితమయ్యాం. కాబట్టి ఈ విషయాన్ని గురించి ఇతరుతో నేను ఈ చర్చను ఆపుచేసి, మరి తక్కిన పాటలు ఉన్నాయి. అదేమిటనుకున్నాం మనం, సిద్ధపాటు కీర్తనలు అని చెప్పుకున్నాం. దాని గురించి వచ్చే ఎపిసోడ్లో నేను ముగింపుగా చెప్పాలన్నటువంటి కుతూహలం ఉన్నది. మరి అందాక మీరు నాకు సెలవు ఇవ్వాలి. నమస్కారం.